RTI Live News. Ask for right. నమస్తే, వెల్కమ్ టు RTI Live News. సంగారెడ్డి జిల్లా తట్కల్ నూతన మండల కేంద్రంలోని నర్సరీని శుక్రవారం ఆకస్మికంగా సందర్శించిన DRDE బల్రాజ్, అడిషనల్ PD రాజు, విజిలెన్స్ ఆఫీసర్ నాగేశ్వరరావు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు మాట్లాడుతూ నర్సరీ షేర్ నెట్, నర్సరీలోని మొక్కలను పెంచే విధానాన్ని, పంచాయతీ కార్యదర్శులను, టెక్నికల్ అసిస్టెంట్లను పలు సలహాలు, సూచనలు దిశానిర్దేశం చేశారు. అనంతరం నర్సరీలోని మొక్కలు, నర్సరీలో ఆచరించే విధి విధానాలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్లాంటేషన్ మేనేజర్ మణికందన్ కుమార్, ఎంపీడీఓ సత్తయ్య, ఏపీ ఓనర సింహ, పంచాయతీ కార్యదర్శి జ్ఞానదేవ్, టెక్నికల్ అసిస్టెంట్ రవీందర్ రెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ విష్ణు తదితరులు పాల్గొన్నారు. అలాంటిది ఇప్పుడు డెవలప్ అయింది. గతంలో ఇప్పటికి కూడా రోడ్లు రావడం జరిగింది. మారిపోయి కొంత డెవలప్ ఉంది. కంకి కూడా దానిలో భాగంగా ఉపాధి హామీ పని చేస్తున్నాం. వలసలు నిరోధించాలి. మనం ఎక్కడో పని లేక ఇప్పుడు మహారాష్ట్ర అటో ఇటో పోతున్నాం. ఆ వలసల్ని నిరోధించాలనే ఉద్దేశంతో ఈ యాక్ట్ చట్టం ఇది తీసుకుని రావడం. సెంట్రల్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ మహబూబ్ నగర్లో వలసలు ఎక్కువ లేరు, ఎక్కడో పోయి బతికేది. ఆ వలసలను తగ్గించి మనకే ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఉపాధి హామీ చట్టం తీసుకువచ్చి మనకు ఒక కుటుంబానికి సంవత్సరంలో ఎన్ని రోజులు కల్పిస్తారు, ఎన్ని రోజులు పని చేస్తాం. మనం ఒక కుటుంబం ఎన్ని రోజులు చేస్తాం, సంవత్సరానికి 100 రోజుల పని కల్పిస్తాం మనకి ఒక కుటుంబానికి. ఈ ఎందుకు మన ఏరియా పోయి ఇప్పుడు ఇక్కడ బీదర్ దగ్గర మన బీదర్ పోకుండా అటు పోకుండా మన గ్రామంలో మనం పని చేసుకుంటే మనకి అమౌంట్ ఇస్తారు. ఆ చట్టం ప్రకారం చేస్తున్నారు. ఆ ఉపాధి హామీ చట్టం ఇప్పుడు యాక్చువల్ ఇంకెళ్ళి 10 రోజులు ఉంది. 10 రోజుల్లో కూడా మనం అందరం 100 రోజులు పని చేయాలి. జాబ్ కార్డు ఉన్న కుటుంబం, ఇంట్లో కుటుంబంలో అందరం కలిసి 100 రోజులు కంప్లీట్ చేయాలి. చేస్తే కూడా మనకు కూడా ఇక్కడ బాగా పడుతుంది. కాకపోతే మన దగ్గర ఎక్కువ బర్గర్ పని ఎక్కువ చేస్తాం. ఈ కాకుండా కూడా చాలా రకాల పనులు ఉన్నాయి. ఆ పనులు కూడా చూస్తే పిల్లల పండుగ ఈ చట్టం వచ్చేప్పటికీ మనం 18 సంవత్సరాలు చేస్తున్నాం. ఉపాధి హామీలో 18 సంవత్సరాలు చేస్తున్నాం. కాబట్టి మీరు కానీ ఈ టైం కంటే మరి ఎక్కడ చూసినా మనకు ఈ ఉపాధి హామీ వాళ్ళు మార్నింగ్ 6 గంటలకు వస్తారు. 6 గంటలకు వచ్చి 10 గంటలకు వెళ్ళిపోతారు.